అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాలుగా కుటుంబ పాలనతో, అహంకారపూరిత పాలనతో, అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనతో విసిగిపోవడం జరిగింది. మరి ఆ రోజు రాష్ట్రంలో మార్పు రావాలని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఏ అంశాలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు చెప్పిందో అంశాలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, 66 గ్యారంటీలు మరి అనేక రకాలుగా 420 హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది.